దిస్ వన్ జామకాయ మాకింగా జామకాయ మాకింగా. అరే నాకు అందదురా నువ్వేరా, అరే నాకు అందదురా నువ్వేరా. ఉందా లోపల మక్కిందక గ్రేటర్ అను. ఇది నువ్వే రాసినావా? హోంవర్క్ చేసిందా? గ్రేట్ మంచి రాసింది. అరే హిందీ ఆలు అమ్మహ అమ్మహ అయిపోయిందా? మనం ఒక వీడియో చూసినా కదా ఇన్స్టాగ్రామ్ లో 6వ తరగతి 7 నీకు ఎవరు చెప్పినట్టు రాయమని మర్చిపోయినావా? కాదురా, చచ్చా అంటే తెలుగు చచ్చా అనుకున్నావా? నోటకెళ్ళి అయితే అమ్మకి అమ్మ వరకు వచ్చినట్టు. అయితే కాదురా, ఈమె లాస్ట్ కక్క దాకానే ఉంది. అయితే చచ్చా అని చెప్పినట్టు అయితే తెలుగు చచ్చాలు వచ్చి చచ్చా తెలుగు రాసింది. అమ్మా నవ్వుతుందా కడుపులు వస్తుందిరా నాని. వెరీ గుడ్ రాను, మంచిగా నవ్వుకుంటున్నావు. వెరీ గుడ్ గర్ల్. నిజంగా ఇలాంటి చిన్న చిన్నవి మిస్టేక్స్ మస్తు నవ్వు వస్తుంది నిజంగా. మస్తు రాసినావు, కక్కాలు సూపర్ రాసినావు. గుడ్ గర్ల్. అయిపోయిందా వర్క్? చేస్తున్నావు బామ్మ. మీ టైంకి మేము పోతాం వంట రూమ్లో, కానీ నువ్వు పోయినవి ఎందుకో. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక గుడ్డు అలగొట్టి ఆమ్లెట్ వేసిండు. ఎట్లా వేసిండో చూస్తున్నా. చూడగానే నోటిలో చికెన్ మటన్ తింటలేను కదా, కనీసం విధానం తిందామని. అది కూడా నాన్ వెజ్. మీకు కావాలా? నాకేమో తమ్మునికి వేసి. మరి ఒక్కటి సరిపోదుగా? అదే నీకోటి తమ్మునికోటి. ఆడ 3 ఉన్నాయి, ఒకటి ఉండని. రెండు కూడా దగ్గర కొట్టేసినాం అనుకో, ఆ టేస్ట్ రాదు. సపరేట్ 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 సపరేట్. ఇప్పుడు ఎట్లా వేస్తుంది అంటే, ఇలా ఆయిల్ ఉంది. ఏమేమి తిన్నా, జస్ట్ ఒక ఆయిల్ చుక్క ఇట్లా ఇట్లా అని ఇట్లా అయిపోయిందా? అయిపోయింది. రైట్. దాంట్లో అలా గుడ్డు కొట్టి ఆడ మరి చేతో టీచర్ కొట్టిండు. నువ్వు కూడా చేతో టీచర్ కొడతావా? నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఏదైనా తినేటివి వచ్చినాయి అనుకో, నిజంగా తినకపోతే అవుతుంది. అది ఏ చెంచా పడితే ఆ చెంచా వేస్తూనే ఉంటావు అట్లా. దాంట్లో ఉప్పు వేస్తావా? కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని చూసి నాన్నగారు అడుగుతాం. అందుకనే ఎవరు తెలియకటే నాన్నగారు చూసి మేము అడుగుతాం. నేను చూసినా కదా ఎవరు తెలియకటే అయితే. అది నా ఒక్కరికే. మరి మరి మేమేటో అగో వచ్చింది నాన్నగారు. బాగున్నావా? హోంవర్క్ అయిపోయిందా? అమ్మ ఎన్ని రోజులు అవుతుందిరా మనం కలుపుకోక కదా. హోంవర్క్ వేసుకోక పెట్టదా లేడా? ఆయన కూడా కావాలంటే ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఆయన ఈరోజు సతాయిస్తుంది. ఆయన ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా తీసి ఇట్లా మాటలు మర్చిపోయినప్పా. ఏం మర్చిపోయినా? ఇట్లా అనాలి. ఎట్లా అనాలి? చేయగాలిస్తున్నావు ఆయన. నువ్వు తిప్పడమేమో కానీ. ఇట్లా వేసిన తర్వాత ఉప్పు వేసినావా లేదా? వేసిన. ఏమేది ఇలా ఎంత బాగుంది కదా. సూర్యకి ఎంత మంచిగా అనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది. అది దాన్ని చూస్తేనే నోట్లో నీళ్ళు. గోడ గుద్దించుకుండా ఒకసారి ఒకసారి ఇట్లా గుద్దించుకుంటా చూడు. ఏమైందిరా? అట్లా నిచ్చి దాకించుకున్నాడా? ఆడుకుంటుండగా మంచిగా. ఆయన ఆడుకుంటుండు పండుకుంటు. ఇరికెళ్ళి నేను వెళ్ళిపోతే నువ్వు అరే ఏం తినది అమ్మ, ఇస్తా అందరికి ఇస్తుంది. ఏమొద్దు తిమ్మకు. ఆల్రెడీ ఈరోజు పొద్దున్న ఎప్పుడు తిందాంగా ఎగ్. పొద్దున్న ఎగ్ రైస్. మరి ఇంకేంది, ఏమొద్దు నువ్వే తినేసి. అది ఒకటి తీసి తమ్మను కూడా ఒకటి పోసేయగా. వచ్చిందిగా అది మొత్తం ఇట్లా బుగ్గులు బుగ్గులు అయిపోయిందా? అట్లా కావాలి. నా టార్గెట్ అది ఉండే. ఆ ఇల్లు ఇంకొంచెం పెద్దగా అవుతుంది. తీసేద్దాన్ని తీసి తీయద్దు, తీస్తే వేరే అవుతుంది. మళ్ళీ ఇట్లనే ఉండాలి. అయ్యి మరి దాన్ని ఎట్లా చేస్తావు? అట్లనే తీయాలి. ఆ ఎల్లో ఉడుకుతుందా? ఉడుకుతుంది. అది పగిలిపోతుంది మళ్ళీ తర్వాతకి. పగిలిపోదబ్బా. ఇక ఆల్రెడీ హోల్ వచ్చింది చూడు, ఒక బెలూన్ వచ్చింది చూడు. వచ్చింది. మరి అంతే, లైట్ ఫ్లేమ్ పెట్టుకోవాలి. బంద్ చేసేయకపోయి అది చూడు బెలూన్ వచ్చిందా ఇలా.
ఇప్పుడు బెలూన్ వచ్చింది ఇటు సైడ్లోకి వచ్చి పగిలిపోతుంది అది చూడు పగిలది దూరం పెట్టు కెమెరా దూరం పెట్టు అంత లేదా ఆగు ఈ కార్తీకాన్ని లెప్పిద్దాం అట్లే తిప్పు వస్తుందేమో తిప్పు ఇంకో రౌండ్ తిప్పు మెల్ల రే రైట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఖచ్చితంగా ఉందా లోపల మక్కిందక రాకి రావాలి కానీ పొద్దున్న వీడియో తీసుకుంటుందా లేకు అలా పట్టకు సప్న తర్వాత తీసుకుపోయేటప్పుడు తీసుకుందాం లాస్ట్కి అడ పెట్టు అడ పెట్టుకోరా ఫామ్ హౌస్ దావత్ చేసినప్పుడు అరే చూడరా మీ అన్నల పరిస్థితి చూడు దావత్ చేసినప్పుడు తెచ్చిరిరా ఇక్కడ పెట్టిరు అరే అప్పుడు అడిగింది మరి ఆమెనే కావచ్చు అడిగింది ఈయనే ఉంటుంది అరే పోయిరా దాదా నడు ఏమైంది ఏంటి పాములా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి ఏం కాదు ఉంటాయి ఏం కాదు చిన్న చిన్న పాములు వచ్చినా కదా మొన్న వచ్చినప్పుడు జామకాయలు అని అట్నే కనిపించినాయి 2-3 తెంపుకోయినా ఇక మిగతా అట్లే ఉన్నాయి ఆ జామకాయలు ప్లస్ ఇగో సపోటాలు కూడా పెద్ద పెద్దగా అయినాయి ఇగో ఈ సైజు ఉన్నాయి సపోటాలు ఇవన్నీ తెంపేసేయాలి తెంపేసి మక్క పెడితే ఇక 2 తినేటోళ్ళు అన్నది తింటారు కదా ఇటు ఉంటాయి కనీసం చెట్టు మీద తింటే ఎవరు తినలేరు పిట్టలన్న తింటాయంటే 2-3 తింటే మిగతా అన్నీ వదిలేస్తాయి అందుకని చెప్పి తెంపుదామని చెప్పేసినాం ఇక మన పిల్లలు కూడా వచ్చేసారు నడు రాగు అటు చూడు కనిపిస్తున్నాయా అవన్నీ తెంపుకురావాలి అరే కొంచెం పెద్ద పెద్ద తెంపురా మరి చిన్న చిన్న తెంపకూడదు జస్ట్ ఆయనే తెంపుడు ఇగో ఇలాంటి చిన్న వద్దురా మళ్ళీ ఎల్లుండికి సండే వచ్చినప్పుడు యూజ్ అవుతాయి కాలే గట్లాంటి పెద్ద తెంపురా అదొద్దు అరే రే రే మన దొంగతనానికి రాలే మనదే ఇది ఓకేనా మెల్లగా తెంపు సరేనా గట్ల తెంపు ఇది ఎల్లుండికి అయితే మంచిగా అవుతుంది కదా ఏమిరా రే వారి నువ్వు మళ్ళా బుడ్డోని ఎత్తుకోగలుగుతావు ఇట్లా అంటుకుంటున్నాయి పుషాంగలు ఒకడ పెద్దది తీసుకురా పోరా పెద్ద పెద్ద తెంపు చిన్న 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 తెంపుతున్నావు స్వప్న ఇవి కాలేవా బావా తెంపా తెంపు వా మస్తుందా సైజు రైట్ సూపర్ ఒకటి రా తిందాం క్యా బాత్ అయ్యి చిల్కైనా ఆల్రెడీ నిన్న కూడా చిల్కలు మంచిగా ఉంటాయి టేస్ట్ ఈ సైజు చూడు అటు సైజ్కి పెద్దగానే కాదు మంచి కావాలి అది సూపర్ అందరూ టేస్ట్ గడం చూడు పట్టుకో అట్నే అటు కూడా వా దిస్ వన్ జామకాయ మక్కింగా మక్కిపోయిందా మక్కిందక్క సరే కట్ చేయి పెద్ద పెద్ద చిన్న చిన్న పాటువా ఇంకేటి మాట పిచ్చుకలో కప్పుడు వస్తుంది అరే రాజు అయ్యిందా కనిపిస్తలేవు బాబా మరి నిజంగా ఈ గడ్డికి జామ చెట్లకి బాగుంది తింటావా కొంచెమే తింటా మొత్తం నేను మళ్ళీ కొంచెం నేను పారా ఏమైంది ఉన్నాయా ఇటు సైడ్లో ఇవ్వనుకుంటా బాబా కచ్చిగానే ఉన్నాయి అన్నీ ఈ చెట్లకి లేవు ఆ 2 చెట్లకే బాగున్నాయి కాలేవి ఇవి కచ్చిగా ఉన్నాయి అటు చూడరా అటువా ఇంకేటు బా ఇంకా గాడేడున్నాయి బావా ఓయ్ మెల్లగా ఇంకా లేవుగా గది ఒకటే చెట్టుందా ఇంకా లాస్ట్కు ఉన్నాయా ఉన్నాయా లేవా ఈ 2 చెట్లకే ఉండే బాగా బాగా లేవు దాయిగా పోదాం ఉన్నాయి కానీ ఇంకా లేతగా ఉన్నాయి ఇంకా పెద్ద గాలే పెద్ద గాలి బుడ్డ ఈ సైజు ఉన్నాయండి చిన్నగా ఎవరెవరికి ఇద్దాం డిసైడ్ చేసుకుందాం పై అక్కడ నుంచి అటే మనం వెళ్ళిపోతే ఇది చూడు ఎంత మంచిగా ఉందో వా మనకు దొరకకపోతుండే ఇది వావ్ సూపర్ ఏం చెట్టు బావా ఇదా గిది సంత్రం ఉన్నాయి సంత్రాలు కావాలా చెప్పాలా 2 ఉన్నాయి ఇది కూడా ఏదో తినే చెట్టు ఫ్రూట్ ఏదో ఫ్రూట్ అరే నాకు అందదురా నువ్వేరా తిన్నాము అందినా 2 ఉన్నాయారా అయిపోయినాయి సంతరాలు ఇక అప్పుడేమో చెట్టు నిండా కాస్తుండే అసలు ఏర్పడకపోతుండే
నువ్వు మళ్ళీ పూర్తి క్రియాన్స్ ఏడుస్తున్నా ఇంకా నడుగురి అటే ఇది ఏం చెట్టు అసలుకి ఏమో ఆకులు ఇంత పెద్దగా ఉన్నాయి ఇంత మంచిగా ఉంది రాకే ఆకు పెద్దగా ఉంది, ఒక పూలు గివ్ వచ్చి అది అది కాయలు కాయ కాస్తాయి అవుతుందా? ఆ కాయలు కాసినాక తెలుస్తుంది ఏ కాయ నాని ఇదేమో పనస వీడికి వెళ్ళారా ఏడెక్కుతారా ఒకసారి నాయన నాకు గిల్లకెళ్తా సింపల్ పండు నడు దుంకలేరా రే సపరేట్గా రా వద్దురా. ఎయిట్రా సప్ నాకు ఇట్రా జామకాయలు అయితే అయినాయి మొత్తం తెంపేసినాం దాంతోపాటు చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా కూడా అయిపోయినాయి ఈ సపోటాలే కొంచెం తెంపేది ఉంది అందుకని చెప్పేసి ఈ సపోటా కాడికి వచ్చినాం దారా వారి ఇవన్నీ ఎక్కాలదా ఈ చెట్టును స్టార్ట్ చేయాలరా కానీ జామకాయలకి మొత్తం అంతే కదా నేను అందుకనే పెద్ద సంచి తీసి అప్నా అని చెప్పిన అయితే ఇగో ఇవి శీర్షక దగ్గర పోయి శీర్షక ఇచ్చి అది గుమ్మరిచ్చి ఆ బుడ్డ అయిన దాంట్లో జామకాయలు పోసిరా ఊరుకో మళ్ళీ నేను పోతాను అవి కూడా అన్నీ నన్ను చూసి ఏడుస్తాను ఊరుకో ఫాస్ట్గా శీర్షక ఒకటి తినమని చెప్పు చాలా ఒకటి వెళ్ళరా ఏమను తెప్పి అది మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది మనకి పెద్దగా అయితే బావా పెద్దగా అయితే కానీ ఆ టైంకి మనం రాముగా మళ్ళీ ఇవరా ఈ పైన కూడా ఉంది చూడు అది కూడా ఇది సప్నీ అందుకు ఇది రెండు రెండు అందుకు కార్తీ మెల్లగరా అయ్యి అయిపోలేరా ఇంకా ఆ చెట్టు అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ ఈ చెట్టు చిన్న చిన్న తెప్పుకు దోమలు కరుస్తున్నాయి సప్న మెల్ల మెల్ల మెల్లరా కార్తీయ నువ్వు ఇది లేకపోతే అటు సైడ్ అటు సైడ్ కూడా ఉన్నాయారా కాలు పెద్ద పెద్ద తెంపురి చిన్న తెంపకురి సైజ్ పెద్ద ఉందా అయితే ఓకే మళ్ళీ ఒకసారి చెల్లొచ్చారకి ఒకసారి తెంపితే ఇంకోసారి తెంపొచ్చు ఇంకా వారం వెళ్ళాక మళ్ళీ తెంపొచ్చు పెద్ద పెద్ద ఉంటుంది ఎప్పుడా చిన్న వద్దు లేకపోతే మనం చెప్పినాక బాగా ఒక్కసారి తింటే మళ్ళీ తినే అవకాశం ఉండదు అంటే అంటే అదే చివరి తింటే చచ్చిపోతారా ఏం మాట్లాడుతున్నావురా ఈ రోజులు తోటలో పోవాలి తెంపుకొచ్చుకోవాలి మొత్తం అయిపోయిందా కంప్లీట్ బుడ్డ వేసుకొని వచ్చినాం తింటావు ఒకటి శిరీష నువ్వు తినలే కదా తిన్నావా ఇది ఒకటి తినేసినావా ఇది జామకాయ అనుకుని తినేవా ఇంత ఏ పిల్లలు తింటారా ఇంకోటి తినురా షేర్ ఒకటి అంత కష్టపడి తెంపారు సరే రెండు తిను సరే మూడు తినరు మొత్తం తినుర్రా భయ్ పోమా సో ఇప్పుడు పని అంతా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వడ్లు ఈ సంచులో నింపాలి మొత్తం నిన్నట్టే పోమా తీసుకుంటే బావాడు చూస్తుండు సిగ్గుపడుతున్నావారా బండి ఓనర్చుకుంటామా బండి మన బుడ్డోడు ఏడుస్తున్నాను ఫోన్ చేయకుండా మళ్ళీ బుర్రకి రాకైనా దింపుతున్నాను నేను వచ్చి ఎట్లా బుర్రనా మంచిగా ఎండినప్పుడు ఎండుతూనే మంచిగా మళ్ళీ ఎండిపోయినాయి చాలు ఇగో గల్లు అంటున్నాయి గల్లు అంటున్నాయి ఇక ఒక దగ్గర నువ్వు కూడా అవసరమా డైరెక్ట్ వేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్ ఒక దగ్గర ఇక ఎట్లా ఒక దగ్గర ఇట్లా లేపు కానవా సో ఫైనల్లీ వడ్లయితే నింపడం అయిపోయింది ఇది 1 2 3 4 5 6 7 8 9 10 సంచులు అయితే అయినాయి అన్ని చిన్న చిన్న సంచులు అంటే పెద్ద సంచులు 5 అవుతాయి అన్నట్టు 5 సంచులలో అంతే మరి పెద్ద సంచులు 5 అవుతాయి ఇవన్నీ చిన్న చిన్న సంచులు పెద్ద సంచులు అయితే 5 అవుతాయి ఇక బియ్యం పట్టిస్తే 3 అవుతాయి
3 సంచులు 2 పోతాయి 3.5 వస్తాయి ఉండొచ్చు అంతే. ఇవన్నీ ఎన్ని సంచుల బియ్యం వస్తాయి? 3.5 అని చెప్తున్నా. 3.5 సంచులు బియ్యం వస్తాయి. దీనికి అయిన ఖర్చు దాదాపు ఒక 17,000 దాకా అయింది. అదే మనము మంచిగా అవన్నీ చేస్తే ఇంకా మంచిగా ఇంకా వస్తుండేనేమో కానీ ఇక ప్లేస్ లేదా రాలే. ప్లేస్ లేక కాదు మనం చెయ్యాలి. అమ్మ బాగా. సో ఇప్పుడైతే ఇంటికి పోవాలి ఇక.